పసుపు కుంకాల నోము ఎప్పుడైనా విన్నారా అండి? వినే ఉంటారు చాలా మంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా మంది ఉన్నారండి జనాలు లైన్లోని. ఎందుకంటే ఈ నోము నోచుకున్న వాళ్ళు పసుపు కుంకాలు పంచినప్పుడు అంట కంపల్సరీగా వెళ్ళి తెచ్చుకోవాలంట. ఎక్కడెక్కడో నుంచో వచ్చారండి తెలియని వాళ్ళు. అక్కడక్కడే తెలిసిన వాళ్ళు కూడా గబగబా వచ్చేసారు. ఎందుకంటే మనం పసుపు కుంకాల నోము అంటే చాలా అదృష్టం ఉండాలండి తీసుకోవటానికి కూడా. చక్కగా ఆవిడ గౌరీదేవి నోము నోచుకోనండి. అంటే దాంపత్య బలం చల్లగా ఉండాలని, వాళ్ళ హస్బెండ్ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని నోచిన నోమటండి. ఆవిడ మనోవ్రతంతోనే ఉన్నారు. అసలు మాట్లాడట్లేదండి. ఈ వ్రతం నోచినప్పుడు మాట్లాడకూడదట. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఫస్ట్ టైము ఇంతమంది జనాల్లో ఆ నోము నోచుకున్నప్పుడు మన కాళ్ళకు నమస్కారం చేయటం కాదండి, వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా దీవించాలి. నేనైతే ఆవిడ పసుపు కుంకాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించానండి. మీరు కూడా ఇలాంటి వీడియోస్ చూసే ఉంటారు, అంటే తెలుసుకున్న వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళే ఉంటారు. నేను ఫస్ట్ టైం వెళ్ళటం వల్ల నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇలాంటి నోము నోచుకున్న ఆవిడ పసుపు కుంకాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కూడా